ఒక రాత్రి మహాచక్రవర్తి అక్బర్ ఒక విచిత్రమైన కల చూశాడు. ఆ కలలో అతని పళ్లన్నీ ఒక్కొక్కటిగా ఊడిపోతాయి. చివరికి ఒకే ఒక్క పన్ను మాత్రమే మిగులుతుంది. ఉదయం లేచిన వెంటనే అక్బర్ చాలా ఆందోళన చెందాడు. వెంటనే రాజసభలోని జ్యోతిష్కులను పిలిపించాడు. ఈ కలకు అర్థం ఏమిటి అని అడిగాడు. జ్యోతిష్కులు కొద్దిసేపు ఆలోచించి భయంతో చెప్పారు. మహారాజా, ఈ కల అర్థం ఏమిటంటే మీ బంధువులందరూ మీకంటే ముందే మరణిస్తారు. ఆ మాటలు విన్న అక్బర్ హృదయం బాధతో నిండిపోయింది. అతని ముఖంలో ఆనందం మాయమై తీవ్ర విషాదం కనిపించింది. అప్పుడు తెలివైన మంత్రి బీర్బల్ ముందుకు వచ్చాడు. అతను చిరునవ్వుతో నమస్కరించి ఇలా అన్నాడు. మహారాజా, ఈ కల చాలా శుభసూచకం. అక్బర్ ఆశ్చర్యంగా అడిగాడు. ఎలా బీర్బల్? బీర్బల్ మృదువుగా చెప్పాడు. దీని అర్థం మీరు మీ బంధువులందరికంటే ఎక్కువ కాలం జీవిస్తారు. మీరు వారందరిలో అత్యంత దీర్ఘాయుష్మంతులు. అదే నిజం. కాని చెప్పిన విధానం పూర్తిగా వేరుగా ఉంది. అక్బర్ ముఖంలో వెంటనే చిరునవ్వు మెరిసింది. బాధ కరిగిపోయి హృదయం ప్రశాంతమైంది. అతను బీర్బల్ జ్ఞానాన్ని ప్రశంసిస్తూ బహుమతులు ఇచ్చాడు. నీతి. మాటలలో జ్ఞానం ఉంటే కఠినమైన నిజం కూడా మనసుకు ఓదార్పుగా మారుతుంది.